ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మంత్రి పొన్నం వర్సెస్ మాజీ ఎంపీ అజార్. ఇక గాంధీభవన్ వేదిక మాటల యుద్ధం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమిష్టిగా పనిచేసిన నాయకులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గాంధీభవన్ వేదికగా ఇద్దరు కీలక నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ అజరుద్దీన్ కి మాటలకి మధ్య యుద్ధం జరిగింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్కూల్ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లడాన్ని అజరుద్దీన్ తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో ఇలాంటి కార్యక్రమాలు వెళ్లడం ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి అజరుద్దీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మంత్రి స్పందిస్తూ తనకు ఎమ్మెల్యేలంతా సమానమని అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాదపూర్వకంగా పిలిస్తే వెళ్లాలని మంత్రి తెలిపారు. అయితే ఈ గొడవ సద్దుమణగకపోవడంతో మంత్రి ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.